హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కుక్ ఈజీ ఛానల్. ఈరోజు మనం గరిటె జారుగా ఉండే పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. యూజువల్గా మనం ఇంట్లో చేసుకునే పాయసం వేడిగా ఉన్నప్పుడు జారుగా ఉండి చల్లబడంగానే గట్టిపడుతుంది. రోజంతా ఇలా లూజ్గా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఒక కప్పు బియ్యం తీసుకుని వాటిని కడిగి ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ పోసి కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఒక కప్పు బియ్యానికి 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. తీసుకున్న బెల్లం మునిగే వరకు నీళ్లు పోసి ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి. కాగిన తర్వాత చల్లారిన బెల్లం పాకంని ఫిల్టర్ చేసుకోవాలి. చేసుకున్న బెల్లం పాకం ఓ పక్కన పెట్టాలి. ఉడికించిన అన్నంలో 1 లీటర్ ఫుల్ క్రీమ్ పాలు పోసుకుని దగ్గర పడే వరకు ఉడికించాలి. గరిటెతో కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం తయారు చేసి ఉంచుకున్న బెల్లం పాకం అందులో వేసి బాగా కలపాలి. 4 ఇలాచీ, నేతిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఇందులో వేయాలి. పాయసం రెడీ.